కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారుల ఆచూకీ ఎట్టకేలకు లభించింది. పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఉన్నారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనందరావు బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి మత్స్యకారుల ఆచూకీ గురించి తీపి కబురు చెప్పి వారికి స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వం స్పందించే రోజు ఆ కుటుంబాలని ఆదుకోవడానికి రోజు కారణమైంది. సంతోషం. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి అందరూ కూడా తిరిగి వస్తున్నారు. కలకట్టా తీరానికి చేస్తారు. ఒక బోట్ వాళ్ళని తీసుకొస్తుంది, ఇంకో బోట్ నుంచి ఇంకొక తీసుకొస్తుంది. అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఏర్పాట్లు చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తుంది. మా బ్రదర్ బోటు 23 రోజులుగా ఇది జరిగిందండి. గవర్నమెంట్ చెప్పంగానే చాలా బాగా స్పందించి వాళ్ళు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారండి. గంటలో ఆ బోటు కలకత్తా చేస్తుందని చెప్పేసి మాకు వార్త వచ్చిందండి. చాలా నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారండి. చాలా బాగా చేశారండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, హరీష్ గారు కానీ అందరూ బాగా స్పందించి చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. బోట్లో అందరూ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలి. దానివల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డాం పెట్టుకోకుండా వెళ్ళటం వల్ల. గవర్నమెంట్ కూడా 2 రోజులు పెడతారన్నారు. ఒకటే చెప్తున్నాను, ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోండి సార్. ఈ 15 రోజులు మా ఆయనకి చాలా బాధపడ్డానండి. ఆయన లేని 15 రోజులు బాధ ఏంటో తెలిసింది, కష్టం అంటే ఏంటో తెలిసింది. కానీ ఈ రోజు ఆయన్ని తీసుకొచ్చి మీరు అందరూ నా నుంచి నిల్చోబెట్టినందుకు అందరికీ నమస్కారం అండి. మిమ్మల్ని ఏ రోజు మర్చిపోనండి. జన్మలకు గుర్తుపెట్టుకుంటానండి. నా పిల్లలకి, నాకు వాళ్ళ తండ్రి తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. నా ఆయుష్ కూడా పోసుకుని మీరు అందరూ చల్లగా ఉండాలండి. మా నీళ్ళ దొరికినందుకు చాలా ఆనందంగా ఉండండి. కలకత్తా వెళ్ళారంట. వేరే వాళ్ళ బోట్ అంతా అందింది. ఆ బోటు వెళ్ళి తీసుకొచ్చారంట. తీసుకొస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అందరూ చాలా ప్రయత్నం చేశారు కానీ చాలా అదృష్టం. మాకు చాలా సంతోషంగా ఉంది.